తులారాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి, గురుమంగళ యోగం జరుగుతున్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో 30 ఏళ్ల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు సంతాన యోగము, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు పంపించాలని మీ కోరిక నెరవేరబోతుంది. కాకపోతే స్వల్పమైన ఆటంకాలు ఉండడం కారణం చేత మీ యొక్క జన్మ నక్షత్రం రోజున మీ యొక్క పూర్ణిమ తిథి యందు, అష్టమి తిథి యందు మీ వ్యక్తిగతమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, ఆరోగ్య సమస్య పొంచి ఉన్నాయి. సీజనల్గా వచ్చే వ్యాధులు ఇబ్బందిని గురి చేసే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత కుజుడు, దేవగురు, బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, అది కూడా అష్టమంలో సంచారం చేయడం కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో, ఆయుధాలతో, పుస్తకాలతో, సిస్టంతో, ఎలక్ట్రికల్ వస్తువులతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో దయచేసి చెలగాట మాడవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బ్యాంకు ఓటీపీలు, లావాదేవీలు అపహాస్యం అవడం, ఎదుటి వ్యక్తులను తక్కువగా చేసి మాట్లాడడం అనేటువంటిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో సుక్షేత్రకంగా ఉంటూ అక్కడే బుధుడు కలిసి ఉండడం, బుధాదిత్య రాజయోగ కారణం వలన మీరు ప్రమోషన్స్ రావడం, బ్యాంకు నుంచి లాభాలను, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం అవుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ వారు, హార్డ్వేర్ వారు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ జాబ్ చేసేటువంటి వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వస్త్ర వ్యాపారాలు, గోల్డ్ వ్యాపారాలు చేసేవారికి ఓపిక, పట్టుదల వలన మంచి విజయం తులారాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.